హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కొబ్బరి పాలతో బిర్యానీ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నారండి మా అమ్మగారు. చాలా బాగుంటుంది. ఇది మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే వనభోజనాలకు వెళ్ళేటప్పుడు చేసుకొని వెళ్ళడానికి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఆనూస్ కిచెన్. ఈరోజు ఇన్ని కనిపిస్తున్నాయి ఏంటా అనుకుంటున్నారండి. ఇవి చాలా వెరైటీ బిర్యానీ తయారు చేయబోతున్నారు. అమ్మగారిని పరిచయం చేస్తున్నాను, రండి. హాయ్, కొబ్బరి పాలతో బిర్యానీ చేస్తున్నాను. మా పాపకు చాలా ఇష్టమైన బిర్యానీ. చూడండి, బిర్యానీ తయారు చేసుకోవడానికి ఇక్కడ బాస్మతి రైస్ అనేది నానబెట్టేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ నానబెట్టేసుకుంటే బిర్యానీ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. కొబ్బరి పాలతో మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక గ్లాసుకి ఇక్కడ 2 గ్లాసులు చొప్పున ఇక్కడ పాలు తీసుకోవాలండి, కొబ్బరి పాలు. ఆ లెక్కన మనకి ఇక్కడ 2 గ్లాసులు తీసుకుంటే 4 గ్లాసులు కొబ్బరి పాలు అవుతుంది. ఇక్కడ మనకి ఒక కొబ్బరికాయ మొత్తం కూడా సరిపోయిందండి. పెద్ద చిప్ అండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అంటండి, 3 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాము. ఇక్కడ కుక్కర్లో వేసేసుకుంటాం మొత్తం కూడా. ఇది అడిగిన వెంటనే ఇక్కడ దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా స్టార్ అండి, 1 రేక 2 స్టార్ తీసుకున్నాము. అవి కూడా వేసేస్తున్నారు దీన్ని. ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయండి. వేగిపోయిన వెంటనే కూడా ఇక్కడ 2 మీడియం సైజు ఆనియన్స్, అలాగే ఇక్కడ పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాము. ఇవి ఎక్కువగా ఘాటు లేనివ్వండి. ఘాటు ఉన్నవైతే కనుక ఒక 3 పచ్చిమిర్చి సరిపోతుంది. వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇంకా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఆనియన్స్, ఇక్కడ 1 క్యారెట్ అండి. కోకోనట్ మిల్క్ బిర్యానీ బాగా చేస్తారండి మా అమ్మగారు, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేస్తారనుకుంటున్నాను. బంగాళదుంప అండి, పెద్ద సైజు బంగాళదుంప తీసుకున్నారు. ఈ విధంగా కొద్దిగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నామండి. నేను విజయవాడ ఎప్పుడు వచ్చినా కూడా ఈ బిర్యానీ మా అమ్మగారితో చేయించుకొని తింటానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. 3 టేబుల్ స్పూన్ అండి సాల్ట్ యాడ్ చేస్తున్నారు. మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఇవన్నీ మగ్గుతూ ఉండగానే ఇక్కడ పుదీనా యాడ్ చేస్తాను. ఇక్కడ పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నారండి. పుదీనా 1, కొత్తిమీర 1. దీంట్లో ఎక్కువ కావాలి. 1 గుప్పుడు పుదీనా, 1 గుప్పుడు కొత్తిమీర, ఈ 2 కూడా యాడ్ చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా వేగిపోయిన వెంటనే ఇక్కడ 1/2 నిమ్మకాయ అండి, నిమ్మకాయ పెద్ద ఒక 1/2 పిండుకోవాలి. 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే 4 గ్లాసులు మనకి కొబ్బరి పాలు పడతాయి అంటండి. కొబ్బరి పాలు అనేది మనం కొబ్బరి అనేది చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని మెత్తగా చేసుకొని మనం స్టీనర్తో వడపోసేసుకుంటే ఈ విధంగా పాలు అనేది తయారవుతాయండి. ఇక్కడ 1 గ్లాస్, ఇదే కొలత, 4 గ్లాసెస్ పాలు యాడ్ చేసాము. ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మనకి సాల్ట్ ముందుగానే వేసుకున్నాం కాబట్టి సరిపోయిందా లేదా అనేది చూసుకొని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ రైస్ వేసిన వెంటనే కూడా ఇంకా మూత పెట్టేద్దామండి. 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ స్లో పెట్టాలంటండి. అప్పుడే రైస్ అనేది తడిగా అనేది లేకుండా పొడి పొడిగా ఉంటుంది. విజిల్స్ అయిపోయింది. 3 విజిల్స్ అయిపోయిన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అక్కడ విజిల్ చల్లారే లోపల ఇక్కడ ఆనియన్ రైతా తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఆనియన్ రైతా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 2 మీడియం సైజు ఆనియన్స్ పీస్, 1 టమాటా, ఒక 2 మిర్చి, కొత్తిమీర అండి, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కూడా కలిపేసేసుకొని దీంట్లో సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. రైతా తయారైపోయింది. చూసుగా చల్లారిపోయిన తర్వాత ఓపెన్ చేయాలండి. విజిల్ పొడి పొడిగా అవుతుందండి. బాగా చల్లారిపోయిన తర్వాత ఓపెన్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నారు పైన. ఇక్కడ నేను పైన అనేది కొత్తిమీర వేస్తున్నానండి. కొబ్బరి పాలు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మా అమ్మగారు చేశారు. తప్పకుండా ఇదే కొలతలతో మీరు కూడా తయారు చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.